శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కూటమి ప్రభుత్వ దోపిడీకి అడ్డాగా మారిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్లా జగ్గిరెడ్డి దేవస్థాన ప్రతిష్టను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తోందని విమర్శించారు. రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ నకిలీ టికెట్ల వివాదంలో ఒకరిపై మాత్రమే కేసు నమోదు చేసి మిగతా వారిని కాపాడుతున్నారని ఆరోపించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రభుత్వ చర్యలుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆత్రేయపురం సంక్రాంతి సంబరాల పేరుతో జరిగిన ఖర్చులపై ప్రజలకు లెక్కలు చెప్పాలని డిమాండ్ చేసిన చిర్లా జగ్గిరెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ప్రోటోకాల్ను ఉల్లంఘించారని విమర్శించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈ రోజున భక్తులు మూడింతలు పెరిగిన అదే డబ్బు రావడంలో మరి ఎక్కడ మరి తప్పు జరుగుతుందో వెలికి తీసేటువంటి కార్యక్రమం మరి సనాతనవాదులు అని చెప్తున్నటువంటి ఈ కూటమి నాయకులు బయట పెట్టాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మరి అలాగే అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వారిని, గతంలో అవినీతి చేసినటువంటి వారిని, ఆ ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వాళ్ళు అందులో పెట్టుకుంటున్నారు. ఏదైతే మరి హుండీ లెక్కింపుల్లో కానీ లేదా ఉన్నటువంటి కౌంటర్ల టికెట్ల మీద దగ్గర కానీ ఎవరైతే నాయకులు ఉన్నారో వారు డ్రైవర్ల కొడుకుల్లో లేదా వారి బంధువుల్లో దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ముగ్గురిని పెట్టుకుని ఇవాళ వాళ్ళని పక్కకి తప్పించి కేవలం ఏదో ఒక వ్యక్తి మీద నామమాత్రంగా కేసులు ఏదో ఎఫ్ఐఆర్ వేసారన్నటువంటి మాట చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం మరి వాడపల్లి దేవస్థానం టికెట్ల సొమ్మును కూడా అవినీతిమయం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అలాగే ఒక వ్యక్తి మరి విచారణలో దొరికితే మిగిలిన నలుగురిని తప్పించేసేటువంటి కార్యక్రమం, అలాగే డూప్లికేట్ స్కామ్ లో ఎంతమంది ఉన్నారో బయట పెట్టి విచారణ చేయాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ 18 నెలల్లో ఎంతమందికి మరి అవుట్ సోర్సింగ్ పేరు మీద, సేవ పేరు మీద బయటకు వచ్చేటువంటి ఆడవాళ్ళని ట్రాప్ చేసేటువంటి విధంగా లేదా సేవ పేరు మీద వచ్చేటువంటి వారు కొంతమంది సేవకు వస్తూ ఉంటే వారి వంకన మరి కొంతమంది ఏమో సేవ మరి నిక్కచ్చిగా చేసేటువంటి వారు కొంతమంది అయితే, కొంతమంది ఈ రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు అందులో దూర్చి వారు పుట్టినే జీతాలు ఇచ్చే కార్యక్రమం కానీ తర్వాత ఒక్క దేవస్థానం కట్టింది లేదు, ఒక్క కార్యక్రమం ఈయన చేసింది లేదు. జగన్మోహన్ గారు అప్పుడు తెచ్చినటువంటి భోగాపురం ఓపెనింగ్ అయితే ఈ నెల ఫోటో తెచ్చుకుంటాడు, లేదా ఆయన టైంలో వచ్చినటువంటి కాకినాడ అమోనియా ఫ్యాక్టరీ ఏదైతే ఉందో గ్రీన్ అమోనియా దానికి వెళ్ళి ముందు ఫోటోలు తీసుకుంటారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఈ 18 నెలల్లో చేసింది ఏమీ లేదు. కేవలం డబ్బులు వెనకేసుకోవడం, దొందు కింద అక్కడ ఇక్కడ బండారు సత్యేంద్రరావు గారు అయితే అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు గజదొంగల మాదిరిగా ఇవాళ రాష్ట్రాన్ని దోచి తింటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికైనా ఈ యొక్క దేవస్థానం మీద మీరు ఇమీడియట్ గా విచారణ చేసి నిగ్గు తేల్చాలి. ఈ టికెట్ల స్కామ్ లో ఉన్నటువంటి పెద్ద నాయకులు వారి తాలూకు వాళ్ళు ఎవరున్నారనేటువంటి దాన్ని విచారణ చేసి ప్రజలకి బహిర్గతం చేయాలా. వాడపల్లి భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వెనుక కూర్చోదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.